అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో, మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, మహిళా సోదరులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ కూడా పేరు పేరు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చి పంపించినాక నేను గత 10 రోజులుగా ఇక్కడ తిరుగుతూ అనేక సమస్యలు తెలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అనేక విధాలుగా నేను పనిచేస్తున్నప్పటికీ కూడా మొదటిసారి మీ అందరి ముందల, పెద్దలందరి ముందల, శాసనసభ్యులు మరియు పార్లమెంట్ అభ్యర్థి గారి ముందర మాట్లాడే అవకాశం మాత్రం నాకు ఇవాళ మొదటిసారి కలిగింది. నా పేరు నూతి శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడిగా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా శాఖలకు గాని, 119 నియోజకవర్గాలకు గాని, దాదాపు 600 మండలాలకు గాని, గ్రామ శాఖలకు గాని, ఇన్ని శాఖలకు నేను రాష్ట్ర అధ్యక్షుడిప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను ఏరి కోరి మహబూబ్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ మీరు వెళ్లి పని చేయాలి అని చెప్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పనిచేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ నియోజకవర్గంలో పనిచేయడానికి వచ్చినప్పుడు నేను అనేక మంది దళిత, బహుజన, గిరిజన మైనారిటీలని ఎంతో మందిని ఈ మహబూబ్ నగర్ టౌన్ లో ఎస్పెషల్ గా నేను గుర్తించడం జరిగింది. మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణము ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది, జరిగింది. ఆల్రెడీ ఇక్కడ కొంత నిర్మాణం ఉంది. అనేక మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వివిధ పార్టీల నుంచి గాని, లేదా వివిధ శాఖల నుంచి గాని, వివిధ మేధావి వర్గాలు గాని, సంఘాలు గాని, సేవకులు గాని, ఏ సర్వీసెస్ గాని, మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా గానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మనం జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నాకున్నది ఏకైక ఒక బాధ్యత ఏంటంటే, కేవలం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం మీద నా కాన్సన్ట్రేషన్ కాదు, నా ఏకాగ్రత కాదు, అది ముఖ్యం కాదు. ఇవాళ పార్లమెంట్ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి పార్లమెంట్ కు పంపించడం నా బాధ్యత. కాబట్టి మిమ్మల్ని అందరినీ సమన్వయపరుచుకుంటూ, మీ అందరితో మాట్లాడుకుంటూ ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ లో వంశీచంద్రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా మీ అందరితో పాటు నేను కూడా కృషి చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, సమయం తక్కువ ఉన్నప్పటికీ నాకు మొదటిసారి మైక్ వచ్చింది కాబట్టి, ఇవాళ మాట్లాడే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మహబూబ్ నగర్ వాస్తవ్యులే. మంచికో చెడుకో, మండలానికో, గ్రామానికో, నగరానికో చెందిన వారి మీరంతా మహబూబ్ నగర్ జిల్లా వాస్తవ్యులు అయినప్పటికీ నేను మాత్రం హైదరాబాద్ జిల్లా నుంచి మహబూబ్ నగర్ వచ్చి పనిచేస్తున్నా. మీ అందరికీ తెలియని విషయం ఒకటి మీ అందరికీ చెప్పాలి. మహబూబ్ నగర్ జిల్లా బయట జరుగుతున్న సందేశాన్ని మీ అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కానీ పాలమూరు గురించి గొప్పగా చెప్పుకుంటున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పాలమూరుకి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలిపించి ఈ పాలమూరుకి అంటే పాలమూరు బిడ్డలు ముఖ్యమంత్రిగా గెలిపించి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఈ పాలమూరు గురించి మాట్లాడుకున్న పరిస్థితి ఏర్పడింది. మిత్రులారా, అదొకటే కాదు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే మహబూబ్ నగర్ జిల్లాలో 12కి 12 నియోజకవర్గాలు గెలిపించిన ఘనత ఈ పాలమూరు బిడ్డలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ 12 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు మన మహబూబ్ నగర్ పార్లమెంట్ లోనే ఉన్నాయి. అటు మహబూబ్ నగర్ నియోజకవర్గం గాని, జడ్చర్ల గాని, షాద్ నగర్ గాని, మక్తల్ గాని, నారాయణపేట గాని, ఆ విధంగా 7 నియోజకవర్గాల్లో కూడా 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిపించుకున్న ఘనత ఇవాళ ఈ పాలమూరు బిడ్డలదే. ఆ 7 నియోజకవర్గాలలో కూడా 2 నియోజకవర్గాల గురించి మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. మక్తల్లో ఒక మారుమూల ఒక పేరింటి ముదిరాజ్ బిడ్డ సిఆర్ ముదిరాజ్ గెలిపించుకున్న ఘనత ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు బిడ్డలది. షాద్ నగర్ లో అత్యంత వెనుకబడిన కులాన్ని రజక కులం నుంచి వచ్చినటువంటి శంకర్ గారిని గెలిపించుకున్నటువంటి ఘనత ఈ మహబూబ్ నగర్ పాలమూరు బిడ్డలది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా, దళిత, బహుజన, గిరిజన మైనారిటీలను హక్కును తెచ్చుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే
అది కేవలం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట సభలో అనేక విధాలుగా మన బహుజనులకి బీసీలకి అనేక విధాలుగా వారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15 లోపల ముదిరాజ్ బిడ్డని మంత్రిని చేస్తానన్న హామీ ఇవ్వడం ఈ పాలమూరు బిడ్డలకు గర్వకారణం కాదు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపే బీసీ బిల్లు కుల గణన బిల్లును ప్రవేశపెట్టి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ని చూపించుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచి మరొకసారి బీసీల బిడ్డలందరినీ కూడా చట్టసభలకు పంపించే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తుంది. అదేవిధంగా నారాయణపేటలో టెక్స్టైల్ పార్క్ గానీ ఇతర బీసీ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు గానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏదో ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నన్ను కూడా ఈ రాష్ట్రానికి బీసీసీఎల్ అధ్యక్షుని చేయడమే కాకుండా నిన్న కాకుండా ఇచ్చిన కార్పొరేషన్లలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ సత్కరించింది. కాబట్టి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను దళిత బహుజన గిరిజన మైనారిటీలను కడుపులో పెట్టుకునే చూసుకునే పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో గతంలో సూర్యుని జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ పాలమూరు ప్రతిష్టను ఢిల్లీలో ఇన్వడింపజేశారు. సోనియా గాంధీ గారితో పాటు కేంద్రంలో ఉండి అనేకమైనటువంటి పథకాలు ఈ పాలమూరుకి తీసుకురావడంలో వారు ముఖ్య పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ మరొక విద్యావంతుడు మేధావి అందరితో కలిసి ఉన్నటువంటి వారు మన కుటుంబంలో ఒక సభ్యుడైనటువంటి చల్ల వంశీచంద్ర రెడ్డి గారు కూడా అదేవిధంగా పాలమూరు ప్రతిష్టను ఢిల్లీలో వినిపిస్తారు. మీరందరూ మహబూబ్ నగర్ లో ఆయన అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నేను జై కాంగ్రెస్ అంటే మీరు జై జై కాంగ్రెస్ అన్నారు. నేను ఒక జై, మీరు 2 జైలు. జై